మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మాజీ పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ప్రస్తుతం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు కుత్బుల్లాపూర్, నిజాంపేట్, దుండిగల్, కొంపల్లి ప్రాంతాల్లో తాగునీటి సరఫరా విషయంలో ప్రజలకు సరైన సేవలు అందించలేకపోయారని ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలో ఉన్న సమయంలో సమస్యలను పరిష్కరించకుండా ఇప్పుడు త్రాగునీటి సమస్య పేరుతో ధర్నాలు నిర్వహించడం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమని ఆరోపించారు. త్రాగునీటి సరఫరాపై పూర్తి ఆధారాలతో ప్రజల ముందుకు వచ్చి చర్చకు సిద్ధమా అని ప్రశ్నిస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం అబద్ధ ప్రచారాలు మానుకోవాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా ధర్నాలు, ఆందోళనల పేరుతో రాజకీయ డ్రామాలు చేయడం సరికాదని పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన త్రాగునీరు అందించడం ప్రభుత్వాల బాధ్యత అని, రాజకీయ ఆరోపణల కంటే సమస్యల పరిష్కారమే ముఖ్యమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈరోజు కుత్బుల్లాపూర్ 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే చెప్పుకునే కేపీ వివేకానంద గత 9 సంవత్సరాల అధికారంలో ఏం వెలుగబెట్టలేదు. 2 సంవత్సరాలు ప్రతిపక్షంలోకి వచ్చినాక ఇప్పుడు పోరాటాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాడు. కుత్బుల్లాపూర్లో ఈరోజు వాటర్ వర్క్స్ ముందు ధర్నా చేసే ఎమ్మెల్యే ఒక సమాధానం చెప్పాలి. కుత్బుల్లాపూర్కి ఏదైతే మొత్తానికి కూడా 9 డివిజన్లకి 35 MGD వాటర్ కావాలి, 23 MGD వస్తుంది. మరి మిగతా 12 MGDలు ఇది ఎప్పుడు కూడా లోటున్నా గత 11 సంవత్సరాలుగా నువ్వు ఎందుకు దీని లోటును మూర్చడానికి ప్రయత్నం చేయలేదు? ఎందుకు అధికారుల దగ్గర నుంచి ఈ అదనపు నీటిని తెప్పించడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదని అడుగుతున్నాం. రెండవది, కేశవపూర్ రిజర్వాయర్ని 2018 ఫిబ్రవరి 8 4,777 కోట్లతో పనులు ప్రారంభించాలని నోటిఫికేషన్ ఇచ్చింది కదా మీ ప్రభుత్వమే. మరి ఆ పనులు ఎందుకు ప్రారంభించలేదు? ఆ పనులు ప్రారంభించి పూర్తయి ఉంటే 6 సంవత్సరాల్లో ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ప్రాంతాలకు మొత్తం కూడా 10 TMC కాబట్టి మొత్తం కూడా అందరికీ కూడా ప్రతిరోజు వాటర్ ఇచ్చే అవకాశం ఉండే. మరి ఎందుకు ప్రయత్నం చేయలేదు? నీకు చేత కాలేదా? మీ ప్రభుత్వానికి చేత కాలేదు? ఇంకోటి కూడా చెప్తున్నా, కుత్బుల్లాపూర్లో చింతల్ డివిజన్కి 4.6 MGD కావాలి, 4.42 వస్తుంది. సుచిత్రకు 2.50 కావాలి, 1.78 వస్తుంది. షాపూర్ నగర్కి 2 MGD కావాలి, 1.7 వస్తుంది. గాజుల రామనానికి 2.5 కావాలి, 2.3 వస్తుంది. సూరారంకి 2.5 కావాలి, 1.8 వస్తుంది. ఆదర్శ్ నగర్కి 1.5 MGD రావాలి, 1.48 వస్తుంది. భగత్ సింగ్ నగర్కి 1.2 రావాలి, 1 MGD వస్తుంది. జగద్గిరిగుట్టకి 2.5 రావాలి, 1.93 వస్తుంది. ఉషోదయకు 1.2 కావాలి, 1.19 వస్తుంది. మరి ఇదంతా కూడా నీ వాటర్ వర్క్స్ కుత్బుల్లాపూర్కి చెందిన ఏ డివిజన్కి ఎంత వాటర్ వస్తుంది? మరి గత 11 సంవత్సరాలుగా ఇదే ఉంది కదా. మరి ఇప్పుడు వాటర్ కేసిటీ ఎక్కడి నుంచి వచ్చింది ఎమ్మెల్యే? నీ దొంగ మాటలు, నీ దొంగ హామీలు, నీ దొంగ డ్రామాలు, నీ దొంగ రీల్స్ అన్ని కూడా ప్రజలు గుర్తించాలని అడుగుతాం. గత 11 సంవత్సరాలుగా ఎంత వాటర్ వస్తుందో అంతే వస్తుంది. ఈరోజు ఎన్నికల్లో GHMC లబ్ధి పొందడానికి ఈ దొంగ డ్రామాలు, దొంగ దీక్షలు, దొంగ ధర్నాలు చేస్తున్న ఎమ్మెల్యే వైఖరిని ఎండగట్టండి. మనం మంచినీళ్ళు ప్రతి వ్యక్తికి ప్రభుత్వం ఇవ్వాల్సిన 130 లీటర్ సాధించుకోవడానికి ఏదైతే మళ్ళీ గోదావరికి సంబంధించిన 2వ దశ వాటర్ వర్క్స్ ప్రారంభమైనప్పుడు మాత్రమే ప్రజలకి నీటి కష్టాలు తీరుతాయి. కాబట్టి దానికోసం ప్రయత్నం చేస్తాం. ఇలాంటి దొంగ మాటలు, దొంగ డ్రామాలు చేసే కేపీ వివేకానంద వైఖరిని ప్రజలు ఎండగట్టాలని కోరుతున్నాం.